తెలుగుదేశం పార్టీకి పునాదులు బీసీలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మండల బీసీసీఎల్ వారు ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడికి కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అది చంద్రబాబు నాయుడుకి బీసీలపై ఉన్న అభిమానమని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు జరిగాయని ప్రశ్నించిన బీసీలను సైతం అణగదొక్కిన పార్టీ వైసీపీ పార్టీ అని సత్యానందరావు పేర్కొన్నారు. అధికంగా బీసీ కులమైన శెట్టి బలిజాలు 2019 ఎన్నికల్లో జగన్ కు అండగా నిలబడి గెలిపిస్తే వారికి అండగా ఉండటం, వారిపైనే దాడులు చేసిన ఘటనలు అనేకమని అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ తరపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, షేక్ శుభాన్, కేత శ్రీను, ఎల్లమిల్లి జగన్మోహన్, కాసా సాగర్, గుత్తల పట్టాభి, రామారావు, సీనియర్ నాయకుడు నామల నాగేశ్వరరావు, వాసంశెట్టి రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావు, కట్ట వెంకటేశ్వర్లు, రమణతో పాటు నియోజకవర్గ మండల మరియు దేవరపల్లి గ్రామ బీసీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్మించబడిందని నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో బీసీ వర్గాల వారిలో స్వాతంత్రం వచ్చింది. మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చినా బీసీ వర్గాల వారికి గౌరవం, గుర్తింపు లభించిందంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ అధికారంలో బీసీలు కల్పించినటువంటి అధికార దామాషాలు అందించిన పదవుల ద్వారా, వారికి ఇచ్చిన గుర్తింపు ద్వారా తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉన్నారు. బీసీలంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని గుర్తింపు పొందింది. ఈనాటికి కూడా బీసీ వర్గాల అందరూ నా పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలు ముందుకెళ్తా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పార్టీలుగా చర్చ చెదరకుండా ఉంది అంటే బీసీ వర్గాల వారి యొక్క అభిమానం వల్ల. మన వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పడం చదివించడం కానీ బీసీ వర్గాల వారు అనేక మంది నాయకులు ఆనాడు గుర్తింపు పొంది బీసీ వర్గాల వారి అభ్యున్నతి కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు బీసీలు ముందుకు తీసుకెళ్లడం కోసం అనేకమైనటువంటి మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కృషి చేయడం జరిగింది. ఈనాటి చూసుకుందాం, మరి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. రెడ్డి అనంత కుమార్ గారు మన కోనసీమ అంబేద్కర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ విధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి ఉంటే, ఈయన వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏది కనపడినటువంటి పరిస్థితి. టీటీడీ పదవులు ఇస్తే ఒక రెడ్డి గారే, 4.5 గాల్లో ఒక రెడ్డి గారి తర్వాత ఒక రెడ్డి గారే టీటీడీ పదవులు. ఆనాడు కాగి వెంకటరావు గారి, సుధాకర్ యాదవ్ గారి, లేదా చదలవాడి కృష్ణమూర్తి గారికి బీసీ వర్గాలకే టీటీడీ పదవులు కానీ, లేదా అడ్వైజర్స్ కానీ, గవర్నమెంట్ లీడర్లు కానీ, బీసీలు వైస్ ఛాన్సలర్స్ కానీ ఇస్తే ఒక్కరికి బీసీలకి సరైన న్యాయం చేయలేని పరిస్థితి. అంతేందుకు మన జగ్గిరెడ్డి గారికి పదవులు విప్పని ప్రభుత్వం విప్పు యనమండుగురికి విప్పారు. ఆ విప్పు యనమండుగురికి ఇస్తే అందులో ఒక బీసీ వర్గం, ఒకే ఒక బీసీ సామాజిక వర్గం చెందిన ఒక విప్పు ఉంది. 7 రెడ్డి సామాజిక వర్గం వారి, ఇతర వర్గాల వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అది యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. హత్యలు, దాడులే కాదు, ఇంకా బహుళ చేనేతలు కానీ, మత్స్యకార సోదరులు కానీ, రజక సోదరులు కానీ, నాయి బ్రాహ్మణ సోదరులు కానీ అనేక పథకాలు సబ్సిడీ మీద ఉన్నాయి. అవన్నీ కూడా అటకెక్కించాడు. అనేక మంది, ఒక అమర్నాథ్ అనే యువకుడిని బాపట్ల జిల్లాలో అంటించేయటం, తగలబెట్టారు పెట్రోల్ పోసి. వాళ్ళ సిస్టర్ ఏదో వాళ్ళ అక్కగారు రావాలి,
ఆనాడే ఈ రాష్ట్రానికి విముక్తి. ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తులో భావి తరాలు బాగుండాలి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాజధాని లేని రాష్ట్రమా? రాజధాని అంటే చెప్పుకోగలమా? పిల్లలు అడిగితే మన రాజధాని ఏంటంటే చెప్పగలడా? ఊళ్ళో ఉన్న కుర్రాడు పోలవరం ప్రాజెక్టు పడుకోబెడతావా? ఎక్కడున్న పోలవరం ప్రాజెక్టు అక్కడే ఉందా? ఇలాంటి బీసీల నుంచి కాపాడడంలో మీ యొక్క ఇలాంటి దుర్మార్గులు ఉంటారు, ఇలాంటి రాక్షస పాలకులు వచ్చినప్పుడు బీసీలు కాపాడడం కోసం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం నేను ఏర్పాటు చేస్తానని ప్రకటించడం జరిగింది. ఎస్సీ వర్గాల వారికి ఏ విధంగా రక్షణ ఉందో అదే విధంగా బీసీ వర్గం అనేక రకాలుగా ఉన్నా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడూ ముందుకెళ్ళాను. దానివల్ల నా సామాజిక వర్గం నుంచి కూడా నాకు కొంత దూరమైన విషయం కూడా మీకు తెలుసు. నేను కొన్ని అనేక రకాల ఆకట్లు ఇబ్బందులు పడ్డాను. ఆనాడు ప్రజారాజ్యంలోకి వెళ్ళిన 14లోని గెలవలేకపోయింది. 700 ఓట్లతో ఓడిపోయాం. రెండు కలిసి బ్రహ్మాండమైన మెజార్టీ గెలవాలి. రాజకీయాలు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. మన యోగం కూడా కావాలి. మనం నమ్మించాడు, మోసం చేశాడు, మాయ చేశాడు. 14లో గెలిచాడు, అధికారం లేదు. అధికారం ఉండుంటే స్వర్గం చూపించేద్దరు అన్నాడు. ఓహో, స్వర్గం చూపించలేకపోయాడు. ఆనాడు సత్యానందరావు, రెడ్డి సుబ్రహ్మణ్య గారు, జగ్గిరెడ్డి గారు పని చేయడం లేదు. అదే మళ్ళా ఎమ్మెల్యే చేసేస్తే దుండేస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. ఏమైంది 4.5 ఏళ్లలో? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అన్ని వర్గాలు ఈనాడు రోడ్డు మీద ఉన్నాయా లేదా? అందరూ సమ్మెలు చేస్తున్నారు లేదా? ఏ వర్గమైనా సంతృప్తిగా ఉందా? బీసీలు మోసం చేశాడు, ఎస్సీలు మోసం చేశాడు, మైనార్టీలు మోసం చేశాడు, రైతులు మోసం చేశాడు, ఉద్యోగులు మోసం చేశాడు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆఖరికి